అంటే మన గొప్పవారమని కాదు, మన ధనవంతులమని కాదు, మనము ఆస్తిపాస్తులు కలిగి ఉన్నామని కాదు, కానీ ప్రభు కేవలం ఆయన ఉచితమైన కృపను మనం నమ్మాలి. ప్రతి ఒక్కరు దేవుని హల్లెలూయా హల్లెలూయా దేవుని ఆరాధన చేద్దాం. ఎంతో మందికి లేని ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు దేవా, స్తోత్రములయ్యా. ఈ క్షణము చూడలేక ఎంతో మంది గతించిపోయారయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. బ్రతికి ఉన్నామంటే అది నీ కృప నాయన. అవునేసయ్యా, ఎట్టి యోగ్యత లేని మా పట్ల నీ ప్రేమను చూపించావు తండ్రి. మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కృప తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరం నోరు చెరిచి బిగ్గరగా దేవుని ఆరాధన చేద్దాం. ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. కాబట్టి తండ్రి, ఇదిగో నీ సన్నిధానములో స్తుతించుకునే అవకాశాన్ని ప్రభువా, నేను ఆరాధించుకునే అవకాశాన్ని ప్రభువా మా జీవితాల్లో మీరు అనుగ్రహింప చేశారు తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు పాట పాడి దేవుని ఆరాధన. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. అర్హత లేని నన్ను నువ్వు ప్రేమించావు దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రములు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ప్రతి ఒక్కరు చెప్తాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ప్రతి ఒక్కరు హృదయపూర్వక దేవుని ఆరాధన. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవును ప్రభువా, లోకమును ఆకర్షింపగా, అల్లరితనం నా చుట్టూ చేయగా, ఓటై నా బ్రతుకుని హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచవని ప్రతి ఒక్కరం కూడా కండ్లు మూసుకుంటున్నాం. ఇదిగో నా జీవితంలో అనేకమైన మేలు చేసావు తండ్రి అని స్వరమిత్తి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా చప్పట్లు కొడుతూ స్తోత్రములు ప్రభువా యేసయ్యా. అందరం కూడా స్వరమిత్తి పాడదాం, ఎవరు మౌనంగా ఉండొద్దు. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ప్రతి ఒక్కరు స్వరమిత్తి పాడదాం. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ప్రతి ఒక్కరు చెప్తాం.
ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఈ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. అవునయ్యా, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. అందరూ చెప్తాం కృపయే కృపయే పాడదాం. కృపయే హృదయపూర్వక దేవుని ఆరాధన చేద్దాం. స్వరమెత్తి ఆరాధన చేద్దాం. కృపయే కృపయే ఏ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలను ఆవరింపగా, అజ్ఞానం చేని నిహనవగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించావని హృదయపూర్వకంగా స్వరమెత్తుతూ దేవుని ఆరాధన చేద్దాం. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేని హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరిచితివే. ప్రతి ఒక్క ఆరాధన చేద్దాం. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేని హీనమవ్వగా, మరణపు కూరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలగించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు. ప్రతి ఒక్కరు చెప్తాం కృపయే కృపయే పాడదాం. కృపయే నాను నీ కృపయే పాడదాం. కృపయే కృపయే అర్హత లేకున్నా. ప్రతి ఒక్కరు కూడా చెప్తాం హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ప్రతి ఒక్కరు చెప్తాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ప్రతి ఒక్కరు కూడా చెప్తాం కృపయే కృపయే కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే బ్రతికి ఉన్నానంటే ప్రతి ఒక్కరు చెప్తాం కృపయే కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రతి ఒక్కరు కూడా కృపయే కృపయే. నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే ప్రతి ఒక్కరు కూడా నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే స్తోత్రం. నీ కృప యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
ఎంతో హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మ మా మధ్య సంచరించుచున్నదయ్యా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం. అర్హత లేని మమ్మల్ని, యోగ్యత లేని మమ్మల్ని దేవా స్తోత్రం ప్రభువా. ఎత్తి పట్టుకున్న దేవుడు యేసయ్యా, నిలబెట్టుకున్న దేవుడు తండ్రి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవుని ఆత్మ మన మధ్య సంచరించుచున్నది. స్తోత్రం, స్తోత్రం. మరొకసారి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. కృపయే, కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. ప్రతి ఒక్కరు చెప్దామా? కృపయే, కృపయే నే బ్రతికి ఉన్నానంతే కృపయే. చివరిసారిగా దేవుని ఆరాధన చేద్దాం. కృపయే, కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే, కృపయే, కృపయే నే బ్రతికి ఉన్నానంతే కృపయే. అర్హత లేకుండా కేవలం నీ కృప తండ్రి. ఇది మా యొక్క గొప్పతనం కాదు, మా యొక్క శక్తి కాదు, మా యొక్క బలం కాదు, కానీ ఈ విధంగా మేము సజీవులుగా ఉన్నామంటే అది నీ కృప తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. బలము కాదు, నా ధనము కాదయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం. కేవలం నీ ఉచితమైన కృప అయ్యా, యేసయ్యా, నీ ప్రేమయ్యా, యేసయ్యా ప్రభు. ప్రార్థన చేసుకున్నాం. ఎలా వర్ణించగలం యేసయ్యా నీ ప్రేమ. మమ్మల్ని ప్రభు మనం ప్రేమించావు తండ్రి. మమ్మల్ని నీ కృపతో మమ్మల్ని కనికరింప చేసావు. ఈ దినాన్ని చూడలేక మాకంటే గొప్పవారు తండ్రి, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు తండ్రి, అధికారం కలిగిన వారు, చందాలు కలిగిన వారు, ఇదిగో తండ్రి అంతచందానం కలిగిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు. ఎట్టి యోగ్యత లేని మా పట్ల నీ ప్రేమను చూపించిన ఆయన, ఇదిగో తండ్రి నీ ప్రేమను చూపించిన ఆయన మమ్మల్ని అందరినీ క్షమించావు. సజీవులుగా ఉంచావంటే అది మా యొక్క గొప్పతనం కాదు, మా యొక్క ధనము కాదు, మా యొక్క బంగారము కాదు గాను ప్రభు, మా యొక్క అన్న ఆస్తి ఐశ్వర్యం కాదు గాను ప్రభు, నీ ఉచితమైన కృప వల్ల మేము సజీవులుగా ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఎట్టి యోగ్యత లేని మమ్మల్ని, అర్హత లేని మమ్మల్ని ప్రేమించా తండ్రి కొందనాలు. అది నీ కృప నమ్ముచున్నాం. ఇదిగో తండ్రి ఇంతవరకు స్థుతి ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దర్శించా తండ్రి, నీ ఆత్మను కుమ్మరింపజేసావు నమ్ముచున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్థుతి ఆరాధనలో పాల్గొన్నటువంటి సహకరించిన సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీకు ప్రభా నీ యొక్క దాసులు నీ యొక్క వాక్యాన్ని విత్తుచుండగా ఇదిగో మందర కావలసిన మాటలను తండ్రి నీ దాసుల ద్వారా మందరికి వినిపింప చేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఈ స్తుతి ఆరాధన నీకు యేసు నామమున సమర్పించున్నాం తండ్రి. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం.